వినాయకుడు అడిగిన ప్రశ్నలు. రవి, గోపాల్ ఒకే క్లాస్కు చెందిన విద్యార్థులు. గోపాల్ పరీక్షల్లో మొదటి ర్యాంక్లో పాసయ్యాడు. అతను సమయాన్ని టీవీ చూస్తూ, ఆడుతూ, సినిమాలు చూస్తూ గడుపుతుంటాడు. అయితే రవి ఎంతో బాధ్యత కలవానిలా ఉంటాడు. ఆటలు ఆడకుండా, టీవీ చూడకుండా అతను ఎక్కువ సమయం వినాయకుడిని ప్రార్థిస్తూనే గడిపేస్తూ ఉంటాడు. తనే క్లాస్లో మొదటి ర్యాంక్లో పాస్ కావాలని, అలా వస్తే కొబ్బరికాయ కొడతానని మొక్కుకుంటాడు. అయితే అతను క్లాస్లో 2 లేదా 3 ర్యాంకే వచ్చేవాడు. ఈసారి అతను 4వ ర్యాంక్కి వెళ్లిపోయాడు. రవికి ఏమీ అర్థం కాలేదు. ఎవరితోనూ మాట్లాడాలని అనిపించలేదు. అందుకే తిన్నగా స్కూల్ నుంచి ఇంటికొచ్చేశాడు. తల్లి ఏదో అడుగుతున్నా బదులు చెప్పకుండా తన గదిలోకి వెళ్లి తలుపు వేసేసుకున్నాడు. తరువాత అతనికి ఏదో గుర్తొచ్చినట్టు ఎప్పుడో కొన్న వినాయకుడి ఫోటోను తీసి మౌనంగా దాన్నే చూస్తూ ఉండిపోయాడు. సడన్ గా అతన్ని ఎవరో పేరు పెట్టి పిలిచినట్టు అనిపించింది. రవి, రవి, ఎవరది అంటూ తిరిగి చూశాడు. చూస్తే అక్కడ వినాయకుడు నిలబడి ఉన్నాడు. ఆశ్చర్యం, ఆనందంతో ఏమీ మాట్లాడలేక వినాయక అంటూ కాళ్లమీద పడ్డాడు. లే రవి, పైకిలే. రవి లేచి నిలుచున్నాడు. అతని కళ్లల్లోంచి కన్నీరు కారిపోతూ ఉంది. ఏడవడం ఆపి నన్ను చూడు. చిన్నపిల్లాడిలా ఎందుకలా ఏడుస్తున్నావు? ఏడవకుండా ఎలా ఉండగలను? నిన్నెంతగా వేడుకున్నాను. అయినా ఈసారి పరీక్షల్లో 4వ ర్యాంకే వచ్చింది. నా మనసుకి బాధ కలగకుండా ఉంటుందా వినాయక? సరే, నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను. వాటికి సమాధానాలు చెప్పు. తరువాత నీకు ఎందుకు ఈసారి 4వ ర్యాంక్ వచ్చిందో అర్థమవుతుంది. అలాగే. పరీక్షలప్పుడు ఉదయం నువ్వు ఎన్ని గంటలకు లేచావు? 4 గంటలకు. అలాగా. అయితే లేచి ఎన్ని పాఠాలు ఎన్నిసార్లు చదివావు? రవి మౌనంగానే ఉండిపోయాడు. నువ్వు సాయంత్రం ఇంటికొచ్చిన తరువాత ఏం చేశావు? నీ ఫోటోను పెట్టుకుని ప్రార్థన చేశాను. తర్వాత నీ గుడికి వచ్చి 2 గంటలకు పైన అక్కడ కూడా ప్రార్థన చేశాను. సాయంత్రం నుంచి రాత్రి వరకు ఎన్ని గంటలు చదివావు? అరగంట సేపు చదివి ఉంటాను. క్లాసులో టీచర్ పాఠం చెప్పేటప్పుడు శ్రద్ధగా విన్నావా? శ్రద్ధగా వినలేదన్న సంగతి గుర్తుకొచ్చి రవి ఏం మాట్లాడకుండానే ఉండిపోయాడు. ఎన్నిసార్లు నువ్వు లైబ్రరీకి వెళ్ళావు? ఒక్కసారి కూడా వెళ్లలేదన్న విషయం రవికి గుర్తుకు వచ్చింది. అంటే చదవడానికి నువ్వు ఎలాంటి ప్రయత్నమూ చేయకుండా నన్ను వేడుకుంటూ నాకు మొక్కుతూనే అధిక సమయాన్ని గడిపేశావు, అంతేకదూ? కాదు అని తలమాత్రం ఊపగలిగాడు రవి. నీకు మొక్కితే చదువు బాగా వస్తుందని అందరూ చెబుతారుగా, మంచి జరుగుతుందని అంటారే. అది నిజమే. నన్ను ప్రార్థించే వారికి మంచే జరుగుతుంది. అందుకనే నీకు పరీక్షల సమయంలో మంచి ఆరోగ్యాన్ని, జ్ఞాపక శక్తిని ప్రసాదించాను. అయితే నువ్వేం చేశావు? నీ సొంత ప్రయత్నం అనేది ఏమీ చెయ్యకుండా నాకు మొక్కుతూనే సమయాన్నంతా గడిపేశావు. పెద్ద పెద్ద మహాత్ములంతా ఏం చెప్పారో తెలుసా? ఎవరైతే తన స్వప్రయత్నంతో తన కుటుంబ క్షేమం కోసం పాటుపడాలనే ఉద్దేశంతో శ్రమిస్తాడో అతనికి దేవుడు కూడా సహాయం చేస్తాడు అని చెప్పారు. నీవీ విషయం ఎందుకని మర్చిపోయావు? నీ మీద నువ్వు నమ్మకం ఉంచుకుని స్వప్రయత్నంతో ఇంకా బాగా చదివుంటే నీకు సులభంగా మొదటి ర్యాంకే వచ్చుండేది. నీ స్నేహితుడైన గోపాల్ కంటే ముందే ఉండేవాడివి. కాని అలా చేయడం మర్చిపోయావు. అందుకనే ఈసారి నీకు 4వ ర్యాంక్ వచ్చింది. ఇంకొక మాట, నువ్వు కష్టపడి ప్రయత్నం చేస్తేనే నాకు ఎంతో సంతోషంగా ఉంటుంది. అంతేకాని నువ్వు కొడతానన్న కొబ్బరికాయలనో పెడతానన్న కుడువులనో చూసి కాదు. దేవునితో ఎప్పుడూ బేరాలాడకూడదు తెలుసా? ఇకపైన నేను చెప్పింది గుర్తుంచుకుని అలాగే నడుచుకున్నావంటే రాబోయే పరీక్షలన్నింట్లోనూ నువ్వే ముందుంటావు అని సంతోషంగా చెప్పాడు. చేస్తాను వినాయక, తప్పకుండా. ఇక మీదట నువ్వు చెప్పినట్లే నేను చేస్తాను అని గట్టిగా చెప్పి వెంటనే కళ్ళు తెరిచాడు రవి. అక్కడ వినాయకుడు లేడు. అతను చూస్తున్న పుస్తకం, వినాయకుని ఫోటో విడివిడిగా క్రిందపడి ఉన్నాయి. వినాయకుని ఫోటో తీసి పక్కన పెట్టి నెమ్మదిగా లేచి పుస్తకం తీసి చదవడం ప్రారంభించాడు. ఇప్పుడు అతని ముఖం మీద కారిన కన్నీరు ఎండి చారులు కనిపిస్తున్నాయి. అతనికి తెలివి వచ్చినట్లయింది. ఫోటోలో ఉన్న వినాయకుడు ఇదంతా చూస్తున్నట్లు మౌనంగా చిరునవ్వు నవ్వుతూ ఉండిపోయాడు.